అందరికీ నమస్తే అండి. మంచూరియా మంచూరియా రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. క్యాబేజీ, క్యారెట్ బాగా తురుముకోవాలండి. చిన్నది మామిడికాయ తురుముకునేది ఉంటుంది కదా, దాంతో క్యారెట్, క్యాబేజీ దాంతో తురుముకోవాలి. ఇలా కూరలో వస్తుంది అన్నమాట, కొబ్బరి కూరలాగా. ఆ రెండిట్లో ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం వేసి కలిపిన తర్వాత కార్న్ఫ్లవర్ వేయాలి. కార్న్ఫ్లవర్ తర్వాత మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ 2 టేబుల్ స్పూన్లు వేయాలన్నమాట. ఎక్కువగా కార్న్ఫ్లవర్ వేయాలి, అది కలిసిలాగా. దాంట్లోని బియ్యం పిండి కానీ మైదా పిండి కానీ వేసి ఇలా కలుపుకోవాలండి. ఉప్పు కారం ఆ పిండిలు ఈ తురిమిన ఇవి కలిపి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇలా బాల్స్లా చేసుకోవాలన్నమాట. అవి బాల్స్లా చేసి ఇలా ఆయిల్లో వేసి ఇలా వేపుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చాక అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని బాల్స్ కలిపి ఒక ప్లేట్లో ఉంచుకున్న తర్వాత మళ్ళీ వేరేగా ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు చిన్నగా తురిమి వేసుకోవాలన్నమాట. అవి వేసి వేపిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, ఈ టమాటా కెచప్ వేసి బాగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ వాటర్లో వేసి ఇలా ఉండలు లేకుండా ఇలా కలుపుకొని ఇది కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. వేపుతున్న దాంట్లో ఇలా మొత్తం కలిపి ఇలా కలుపుకోవాలి. ఇలా మంచి గ్రేవీలా వస్తుంది అన్నమాట. టమాటా కెచప్ ఈ కార్న్ఫ్లవర్ వల్ల బాగా జిగురుగా బాగా వస్తుంది అన్నమాట. అలా కలుపుకునే దాంట్లోని ఈ బాల్స్ని వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత షైనీగా ఉన్నాయో. ఇవి ఉల్లిపాయ ముక్కలు నచ్చితే కొద్దిగా చిన్న ఉల్లిపాయ ముక్కలు తరిమి ఆ బాల్స్ మీద, ఆ మంచూరియా మీద వేసుకొని తింటే బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర, చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని నచ్చితే అలా తినచ్చు. లేదంటే ఇలా మంచూరియాని ఇలా ప్లేట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది మనం పైన కొనుక్కున్న మంచూరియా లాగే చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా మంచూరియా. ఇలా ప్లేట్ పైనుంచి తెచ్చుకునే బదులు మనమే ఈవినింగ్ టైంలో ఇలా మంచూరియాని ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీ అండి. ఈ బాల్స్ని మనం ముందుగా చేసుకొని ఉంచుకొని సాయంత్రానికి ఇలా మళ్ళీ వేరేగా పోపు పెట్టుకొని ఇలా కలుపుకున్నా సరిపోద్ది. రెడీమేడ్గా ఉంటుంది అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది.